హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. నేనైతే ఇవాళ బ్రెడ్ అలాగే పొటాటోతో ఒక స్నాక్ రెసిపీ అయితే చేస్తున్నాను. అందుకు మనకు కావాల్సినవి బ్రెడ్, పొటాటో, ఆనియన్, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ కారప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు రవ్వ, కొంచెం చీజు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. ఇవన్నీ కూడా తీసుకొని సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసేయాలి. అన్నీ పక్కన పెట్టేసిన తర్వాత మనము ఆలూని అయితే తీసుకొని మనము కట్ చేసేసి బాయిల్ అయితే చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే మనము స్టవ్ పైన పెట్టి బాయిల్ అయితే చేయాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేయాలి. సాల్ట్ వేస్తే ఆ పీసెస్కి అంతా కూడా పడుతుంది కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి. ఇప్పుడు మనం ఆ లోపల ఆనియన్, కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. అలాగే నేను బ్రెడ్ స్లైసెస్ ఒక 5 స్లైసెస్ అయితే తీసుకున్నాను. ఆ 5 స్లైసెస్ కూడా నేను సైడ్లో ఉండే అంతా కూడా కట్ చేసేసాను, 4 సైడు. ఇలా కట్ చేసుకుని దాన్ని మనము బ్రెడ్ క్రమ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా రెసిపీ చేసేటప్పుడు అవసరమైతే. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 1 టీ స్పూన్ కారప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, నేను ఏదైతే చూపించానో క్వాంటిటీ అదే తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా తీసుకొని వీటినన్నిటిని మిక్స్ చేశాను అనమాట. అలాగే నేను ఏదైతే ఆనియన్, కొత్తిమీరను కూడా కట్ చేసుకున్నానో వాటిని కూడా ఈ మసాలాలో యాడ్ చేసేసి కలుపుకున్నాను అనమాట. ఇలా కలుపుకున్నాక మనకు ఆ లోపల ఆలు అయితే బాయిల్ అవుతుంది. ఆలు అంటే పొటాటో అయితే బాయిల్ అవుతుంది. అది అయితే బాయిల్ అయిపోయింది. దానికి పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసి నీట్గా ఇలా తీసేసి పక్కన పెట్టేశాను. అది కూడా నేను ఇప్పుడు ఈ మసాలాలో అయితే యాడ్ చేసేసి కలిపేసాను అనమాట. స్మూత్గా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. మనం చూడండి, నేను చూపించే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకోవాలి. మనం ఏదైతే ఎడ్జెస్లో కట్ చేసామో ఆ స్లైసెస్ని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒక స్లైస్కి అయితే మనము ఈ ఆలు ఏదైతే ఉందో పొటాటో మిక్స్ చేసింది దాన్ని అయితే అప్లై చేసేసాను. అప్లై చేసుకున్న తర్వాత ఇంకో స్లైస్తో అయితే క్లోజ్ చేసేసి నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇంకా కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించే విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ క్యూబ్స్ని మనము మార్కెట్లో అయితే పెద్ద స్టిక్స్ అంటే పెద్ద పుల్లలు దొరుకుతాయన్నమాట. మనము పొటాటో స్పైరల్కి వాడతారే షాప్స్లో, అలాంటి స్టిక్స్ అయితే దొరుకుతాయి. నా దగ్గర లేవు, అందుకని నా దగ్గర టూత్ పిక్స్ ఉంటే నేను టూత్ పిక్స్కే అయితే కుచ్చేసాను. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా చేసుకొని ఇప్పుడు దీనికి మనము డిప్ కోసం అంటే మనము కోటింగ్ కోసం అయితే నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి మనము 1 కప్పు మైదా, 1/2 కప్పు రవ్వ, పెప్పర్ పౌడర్ కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా, అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మనము స్మూత్గా అంటే స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకోవాలన్నమాట. మరీ పలుసగా కాకన్నా, ఎందుకంటే మనం ఏదైతే చేసుకున్నామో బ్రెడ్ దానికి అంతా అప్లై చేయాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా అప్లై చేయాలి. ఇలా మీకు కాలేదంటే మీరు స్పూన్ తీసుకొని కూడా అప్లై చేయొచ్చు. ఇలా అన్నిటికీ మొత్తం అన్ని సైడ్స్ను అప్లై చేసేయాలన్నమాట. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఏవైతే టూత్ పిక్స్ చేసి పెట్టుకున్నామో వాటికి అన్నిటికీ కూడా ఇలా అప్లై చేసి పక్కనైతే పెట్టేసేయాలి. ఇప్పుడు ఆ లోపల మనం స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో అయితే ఆయిల్ అయితే వేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాదు, షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఇలా అన్నీ మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో డిప్ చేసి వాటిని అన్నిటిని కూడా వేసి అన్ని వైపులా అయితే కాల్చుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత దానిపైన కొద్దిగా చీజ్ అయితే వేసి వాటిని కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మనం చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న బ్రెడ్ పొటాటో స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ టైము పిల్లలకైతే నిజంగా చాలా బాగుంటుంది స్నాక్స్. దానిపైన మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి కొద్దిగా స్పైసీ కోసము. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.